ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ పార్టీ ఫార్ములా ఈ రేసుపై వాయిదా తీర్మానాన్ని అందజేసింది. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు నల్లని బ్యాడ్జీలను ధరించి సభకు హాజరయ్యారు. కేటీఆర్పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసు అంశంపై సభలో చర్చ పెట్టాలని పట్టుబట్టారు. మరోవైపు ఆందోళన విరమించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాదించినా బీఆర్ఎస్ సభ్యులు పట్టు వీడలేదు. దీంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ముందు గవర్నమెంట్ బిల్లు ఉన్నది. ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి అధ్యక్ష, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మంత్రిని ఒకరిని ఉన్నాను అధ్యక్ష, ఎవరూ లేరని అనటం నేను ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారికి కనబడుతున్నట్టు లేదు. దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష.